ఉడికిపోయినాయండి బాగా, మూత పెట్టి బాగా నూనెలో ఉడకబెట్టేసాను కదా, ఏం చేశాను కదా. ఇప్పుడు మనకి కారం బాగా వేడిగా పెట్టకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది నా దగ్గర వేపుడు శనగపప్పు, ఎల్లిపాయ, జీలకర్ర, కొంచెం ఉప్పు, కారం అన్నీ ఉంటాయి దాంట్లో, అది వేసేసాను. తర్వాత దీన్ని కొంచెం కారం వేస్తుంది, స్పైసీగా ఉంటే బాగుంటుంది. వేసేసి ఆ కూర మధ్యలో కాయగూరలని పక్కకి తీసేసండి, ఆ నూనెలో వేసేసి హాఫ్ మినిట్లో మొత్తం కలిపేస్తా, అంతే. బాగుంటుందండి, కమ్మగా పొడి వేస్తే బాగుంటుంది. అక్కడక్కడ చేతి తగిలినా అండి ఆ టేస్ట్ బాగుంటుంది. మీరు పొడి అలా జిమ్మకుండా కారం ముక్కలు పక్కన తీసి కలుపుకుంటే ఆ నూనెకి పచ్చివాసన పోయి చక్కగా అంటుకుంటుందండి. అంత కూర తింటారు మా వారు, నేను ఇద్దరు ఇష్టంగా తింటాను. కొంచెం రసం కూడా ఉంది దీనిది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు గజ్జాలు పెట్టి వేయాలండి, లేదంటే పేలుతాయి. దానికి ఏం చేస్తానండి, ఏం చేసి గోంగూర మగ్గబెట్టుకున్నాను. రోలు కడిగి తుడిసి తడి లేకుండా తుడుచుకోవాలండి. మీరు మిక్సీ వేస్తే పేడకుంటుందండి. అసలు గోంగూర పచ్చడి ఎప్పుడు మిక్సీలో వేయకూడదు. ముందు పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు వేసి కొట్టుకోవాలండి. తర్వాత గోంగూరని చక్కబద్దగా కొట్టుకోవాలి. ఫైనల్గా ఉల్లిపాయలు ఊరికే పగలాలి చక్క ముక్కలుగా, అంతే. ఓ పేస్ట్ లాగా చేసుకున్నాను అనుకోండి, పేడలాగా ఉంటుంది. మీకు చెప్తున్నా, మిక్సీలో వాడకూడదండి గోంగూర పచ్చడి, ఎప్పుడు రోల్లో చేస్తేనండి దాని అందం. ఇవ్వండి, దీనికి మూత పెట్టాలి, లేదంటే పేలి మీద పడతాయి. అది మగ్గినాక పచ్చడి జరగలుగుతాను. మా వారు అప్పుడే భోజనానికి రెడీ అయిపోయేది. నేనేమో నాకు ఏదో వీడియో తీద్దాము, ఎవరికైనా పనికొస్తే మనం వండే కూర అనుకుంటా. ఆయన అవలేదా అని మధ్యలో అంటారు. నాకేమో టెన్షన్ వచ్చేసి ఇదండి, ఒక కూర రెడీ చేస్తాను, అన్నం అయిపోయింది, రసం ఉంది. ఈ గోంగూర పచ్చడిని చక్కబద్దగా కొట్టేసి ఆయనకి భోజనం పెట్టేస్తే పని అయిపోతుంది. 2 చాప ముక్కలు వేయించాను, ఇంకేంటి. ఎవరో నాకు ఫోటోగ్రాఫర్లు, వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉంటారు. ఒక చేతితో ఫోన్ పట్టుకుంటాను, ఒక చేతితో ఏదో పని చేస్తా చూసుకుంటా, అందుకే నాకు కుదరదు. ఎవరన్నా ఉంటే అండి, నేను కూడా చక్కగా చీర కట్టుకుని నైటీలు లేకుండా మంచిగా డ్రెస్ వేసుకుని ఒక ఫోటో దిగి వేద్దాం అనుకుంటాను. ఎక్కడ కుదురుతుందండి, నైటీతో ఫోటోలు తీసి వస్తే బాగోదని నేను వీడియోలోకి రానండి ఎక్కువ. అయిపోయిందండి. మిరపకాయలు ఇప్పుడు మీరు ముక్కలు చేసి వేయాలి, లేదంటే మూత పెట్టుకోవాలండి, పేలు ముఖం మీద పడితే. ఈ గోంగూర పచ్చడి కూడా రంగు సిద్ధం చేస్తాను.